ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా మేల్కొన్నామంటే అది కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే. మనమే పాటి వారము మనకు తెలుసు, మన తండ్రికి తెలుసు. మరి అంత జాగ్రత్తగా, అంత భద్రంగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? ప్రార్థనలో మన సమస్యలన్నీ పెడుతున్నాము. పెట్టిన తర్వాత ఖచ్చితంగా నా తండ్రి నా సమస్య తీసివేస్తాడు. నా తప్పు నేను తెలుసుకునే అవకాశం నా తండ్రి నాకు ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నా సమస్య తీసివేయబోతున్నాడు కాబట్టే నా తప్పు నేను తెలుసుకొని కన్నీటితో క్షమాపణ అడిగే అవకాశం ఆ హృదయం నా తండ్రి నాకు ఇచ్చాడు అని మీరు ఏ పనిలో ఉన్నా కూడా, ఆఫీసులో ఉన్నా, టీ బ్రేక్లో అనుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఇల్లు ఊడ్చేటప్పుడు కానీ, బట్టలు ఉతికేటప్పుడు కానీ, వంట చేసేటప్పుడు కానీ, గిన్నెలు కడిగేటప్పుడు, ఏ సమయంలోనైనా సరే నా తండ్రి దగ్గర నా సమస్య పెట్టాను. నా తప్పు నాకు తెలుసుకునే అవకాశం నా తండ్రి ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నా తండ్రి నాకు సమస్యకి పరిష్కారం చూపించబోతున్నాడు. అది తీసివైపోతున్నాడు కాబట్టి నేను క్షమాపణ అడిగే హృదయాన్ని నా తండ్రి నాకు ఇచ్చాడు. నేనే పాటిదాన్ని, నేనే పాటివాణ్ణి అని మీరు మీ ఆలోచన మొత్తం సమస్య గురించి తీసేసి ఎంత తొందరగా దేవుని మీదకి మీ మైండ్ తిప్పుకోగలుగుతారు. దేవుని గురించి ఆలోచన, తండ్రి గురించి పాజిటివ్ ఆలోచన, నా తండ్రి నా సమస్య తీసివైపోతున్నాడు, నాకు తగ్గింపు మనసు, తగ్గింపు జీవితం నా తండ్రి నాకు ఇవ్వబోతున్నాడు, నేనే పాటిదాన్ని అని ఎప్పుడైతే మీ తలంపులన్నీ కూడా దేవుని మీదే, దేవుని గురించే ఉంటాయో ఖచ్చితంగా మీ జీవితం మారబోతుందని అర్థం. మీ సమస్యలు తీరబోతున్నాయని అర్థం. ఒకప్పుడు ఓర్పు, సహనం లేకుండా ఉన్నారేమో, ఇప్పుడు ఖచ్చితంగా మీకు ఓర్పు అలవాటు అవుతుంది అంటే ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి, మీ కుటుంబం కట్టబడుతుందని అర్థం. కాబట్టి గమనించుకోండి, మీ దృష్టి ఎంత తొందరగా దేవుని మీదకే పాజిటివ్గా, ఇంకా రాలేదు జవాబు, ఇంకా రాలేదు, అలా వద్దు. నా తప్పు తెలుసుకునే అవకాశం నా తండ్రి నాకు ఇచ్చాడు, నేనే పాటిదాన్ని, నేనే పాటివాడిని అని ఎప్పుడైతే మీరు అలా అనుకోవడం, అలా మీ హృదయాన్ని మార్చుకుంటారు, ఖచ్చితంగా ఇక మీ కుటుంబం మారిద్ది, మీ జీవితం కూడా మారిపోతుందని అర్థం. అధైర్యపడవద్దు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుల జీవముగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం ప్రభా. గడిచిన రాత్రంతా నా ప్రభా మేమింత ప్రశాంతంగా పడుకున్నామంటే, గాఢ నిద్రపోయామంటే అది కేవలం మీ కృప. మీరు మాకు గాఢ నిద్ర ఇవ్వడానికి మేమే పాటి వారం నా తండ్రి. ఎటువంటి అర్హత లేకపోయినా మేమడిగినా మాకు దయచేయడానికి ఎంత జాలిగల దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే ఈ నూతన దినంలో నా ప్రభా మేమింత క్షేమంగా మేల్కొని ఉన్నామంటే అది కేవలం మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే. ఏ పాటి వారం నా తండ్రి, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా నా తండ్రి ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే ప్రభా మమ్మల్ని సజీవులకు ఉంచిన దేవా, మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారో నా తండ్రి, ఏ సమస్యలతో ఉన్నారో నా ప్రభా, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి కుటుంబంలో మొదట శాంతి, సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా సరే, ఎన్ని అప్పుల సమస్యలైనా, ఏ సమస్య అయినా సరే ఉండని నా తండ్రి, మొదట ఆ కుటుంబం శాంతి సమాధానంతో నా తండ్రి నింపబడేలా మీ కృపను గ్రహించండి. ప్రతి గృహాన్ని శాంతితో, సమాధానంతో నింపడు నా ప్రభ. గొడవలు నా తండ్రి, అసహనాలు నా ప్రభ, గొడవలు, చిరాకులు, నిరుత్సాహాలు తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. మీ స్పర్శ పొందుకునే అర్హత మాకైతే లేదు నా ప్రభ. అయినా ఆశ నా తండ్రి, మీ స్పర్శ పొందుకోవాలని ప్రభా ఆశ కలిగించిన దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. మరి మీ హస్తం నా తండ్రి ప్రతి ఒక్కరి మీద ఉంచి నా ప్రభా మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని అడుగుచున్నాం. మాలో ఉన్న భయాన్ని, టెన్షన్ని, నిరుత్సాహాన్ని
నా తండ్రి యేసు నామములో తీసివేసి నా ప్రభా స్థిరమైన విశ్వాసాన్ని బలపరచండి, ధైర్యపరచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఆర్థిక సమస్యలైనా, అప్పులైనా సరే నా తండ్రి, అనారోగ్య సమస్యలైనా, ఇంకా ఉద్యోగం లేకపోయినా, ఇంకా అనేక రకాల సమస్యలతో ఉన్నా సరే నా తండ్రి నాకున్నాడు. నా తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి, నేనెందుకు అధైర్యపడాలి అనే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా ప్రభా. యోబు గారు ఎలాగైతే నా తండ్రి మరి ఒక్క రోజులో తనకున్న సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, కోల్పోయాడు, అయినా సరే నా తండ్రి భయపడలేదు నా ప్రభా, దిగులు పడలేదు, అధైర్యపడలేదు. నా తండ్రి నాకున్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక అని ఎంత విశ్వాసమైన మాట చెప్పాడు. అటువంటి హృదయాన్ని, అటువంటి ధైర్యాన్ని, అటువంటి విశ్వాసాన్ని మా అందరిలో నింపమని అడుగుచున్నాం నా ప్రభా. మరి భయపడకుండా నా తండ్రి యోబు గారితో పోల్చుకునే అర్హత మాకు లేదు నా ప్రభా. అయినా సరే నా తండ్రి మరి బిడ్డలు కృంగిపోతున్నారు, నిరుత్సాహపడిపోతున్నారు నా ప్రభా. అటువంటి పరిస్థితి, అటువంటి మనస్సు నా తండ్రి బిడ్డలకు రానివద్దు నా ప్రభా. అలాగే నా తండ్రి మరి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు, 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్, డిగ్రీ ఎగ్జామ్స్ నా ప్రభా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు నా తండ్రి. మీ జ్ఞానం మీద, మీ మీదే ఆధారపడాలి. మీ పాదాల దగ్గర మొదట కూర్చొని నా తండ్రి నాకున్న జ్ఞానం లోకపరమైన జ్ఞానం వెర్రితనం, వెర్రివాళ్ళం మేము. మా జ్ఞానంతో మేము చదివితే మేము పాస్ అవ్వం, కానీ మీ జ్ఞానం మాకుంటే నా తండ్రి, మీ నుండి మాకు జ్ఞానం వస్తే ఖచ్చితంగా మేము ముందుంటాము, మంచి మార్కులు మేము సాధిస్తాము అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. మరి బిడ్డలకి మీ జ్ఞానం, నా పరలోక జ్ఞానాన్ని పొందుకునే అర్హత మాకైతే లేదు. అయినా సరే నా ప్రభా మీరు తప్ప మాకెవరున్నారయ్యా. సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదవాలి, చదివింది ఎలా గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకున్నది ఎలా రాయాలి, ఫాస్ట్గా టైం అయిపోకుండానే ఎలా కంప్లీట్ చేయాలి అనే జ్ఞానాన్ని, తెలివిని నా ప్రభు మీ ద్వారా బిడ్డలు పొందుకుంటే ఖచ్చితంగా వాళ్ళు పాస్ అవుతారు, ఖచ్చితంగా ఉద్యోగాలు పొందుకుంటారు నా ప్రభు. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా ప్రభు. బిడ్డలకున్న టెన్షన్, భయాన్ని తీసివేయండి. ఇదే లాస్ట్ ఛాన్స్ అని బిడ్డలు అనుకుంటున్నారు, కానీ లాస్ట్ ఛాన్స్ని మొదటి ఛాన్స్గా చేసి శక్తిగల దేవుడు మీరున్నారని నా ప్రభు బిడ్డలు తెలుసుకునేలా వారి హృదయాలు మార్చండి నా తండ్రి. ఎగ్జామ్స్ వస్తున్నా కూడా మరి ఇంట్రెస్ట్గా చదవట్లేదు, స్కూల్కి రావట్లేదు ఇంట్రెస్ట్గానే, మరి తల్లిదండ్రులు భయపడుతున్నారు నా తండ్రి. వారికి ఉన్న అల్ప విశ్వాసాన్ని తీసివేసి, భయాన్ని తీసివేసి నా తండ్రి పాదాల దగ్గర సమస్య పెట్టాను అంటే ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డల మనసు మార్చబోతున్నాడు. మేమేదో గొప్పవాళ్ళము, మేమేదో భక్తి గల వాళ్ళము అని కాదు, అయినా నా తండ్రి జాలిగల తండ్రి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకి ఇవ్వండి. ప్రతి ఒక్కరు పాజిటివ్గా ఆలోచించాలి, మీ గొప్పతనం బిడ్డలు తెలుసుకోవాలి నా తండ్రి. సమస్య మీద ఉన్న వాళ్ళ ఆలోచన, సమస్య మీద నుంచి తీసివేసి నా తండ్రి ఆ సమస్య పరిష్కారం చేయగల మీ మీదే నా తండ్రి వారి హృదయాలు, వారి ఆలోచనలు, వారి మనసులు పెట్టుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మరి ఎన్ని సమస్యలు వచ్చినా, సమస్యలు వస్తున్నాయి అంటే మరి సమస్య గురించి ఆలోచించే వాళ్ళు దిగాలు పడిపోకూడదు, నిరుత్సాహపడిపోకూడదు. అసలు సమస్య ఎందుకు వస్తుంది, ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ నేను నా తండ్రిని బాధ పెట్టాను, ఏ విషయంలో నేను జారిపోయాను అని ప్రభా జ్ఞానుల వల్లే నా తండ్రి బిడ్డలు ఆలోచించుకున్నా ప్రభా. మరి సమయాన్ని సద్వినియోగం చేసుకునే హృదయాన్ని, జ్ఞానాన్ని, తెలివిని బిడ్డలకు ఇవ్వండి. వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకొని పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా. మరి బిడ్డల సమస్యలు తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే అప్పులు, ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా, మరి తప్పిపోయిన కుమారుడు, కుమార్తెలాగే అయిపోయారు నా తండ్రి. ముందుగానే నా తండ్రి అన్ని మొదలు పెట్టేశారు. ఏం కాదులే, మేము తీర్చగలవలే అనుకున్నారు వారి సొంత ఆలోచనతో. అది తప్పు అని నా తండ్రి ఇప్పుడు దిక్కుతోచిన స్థితిలో ఉండిపోయారు ప్రభా. జాలిగల దేవా, మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి. తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకొని ఎలాగైతే పశ్చాత్తాపడి కన్నీటితో తండ్రి పాదాల మీద పడ్డాడు నా తండ్రి, అదే పరిస్థితిలో నా తండ్రి బిడ్డలు కూడా నా ప్రభా ఆ హృదయాన్ని ఇచ్చింది మీరే నా తండ్రి. ఖచ్చితంగా బిడ్డలకి నా ప్రభా ఒక దారి చూపించబోతున్నందుకు మీకే స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్కరు కఠినమైన హృదయాలు నా తండ్రి కరిగింపచేసి వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకొని పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాలని ప్రతి ఒక్కరికి ఇచ్చిన ప్రభా. మరి వారికి ద్వారాలు తెరవబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. అప్పటి వరకు బిడ్డలు ఇంకా ఓర్పు, సహనంతో
ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అపవాదిలోకి ప్రభు, అపవాది చేతుల్లో చిక్కకుండా, డిప్రెషన్లోకి వెళ్లకుండా, ఇక నాకు ఏ దిక్కు లేదు, నేను ఒంటరి అనే బాధ అనే ఆలోచన బిడ్డలకు రానివ్వకుండా నా తండ్రి మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుతున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, గర్భఫలం కోసం ఎవరైతే చూస్తున్నారో నా తండ్రి, ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని టెస్టులు చేయించుకున్నా, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఇక ఏ ప్రయోజనం లేదు అని బిడ్డలు భయపడుతున్నారు, నిరుత్సాహపడుతున్నారు. కానీ నా ప్రభ, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మనుషుల చుట్టూ తిరుగుతున్నారు కానీ మీ దగ్గరికి రాలేకపోతున్నారు. మీకు ఏదో ఒకసారి తండ్రికి కూడా చెప్దాంలే అని ఆలోచిస్తున్నారు కానీ ఇక మనుషుల మీద నేను ఆధారపడను, మనుషుల తోడు, మనుషుల సహాయం నాకు అవసరం లేదు. నా తండ్రి ఉన్నాడు, గర్భఫలం నా తండ్రి ఇచ్చే బహుమానం. ఎంతోమంది పరిశుద్ధ గ్రంథంలో గర్భఫలం లేకుండా బాధపడినప్పుడు, నా తండ్రికి మొరపెట్టినప్పుడు మొదట వాళ్ళకున్న దుఃఖాన్ని తీసివేశాడు నా తండ్రి. తర్వాత వాళ్ళ గర్భాన్ని తెరిచి నా తండ్రి, అంత గొప్ప శక్తిగల తండ్రి నాకున్నప్పుడు మనుషులతో నాకేమి అని ప్రభ, అటువంటి విశ్వాసాన్ని బిడ్డలు బలపరచండి. ఓర్పు, సహనాన్ని బిడ్డలకి నా తండ్రి అలవాటు చేయండి. మరి బిడ్డల మీద ఎవ్వరు సడగకుండా, గొడగకుండా నా తండ్రి, మరి బాధ కలిగించేలా మాట్లాడకుండా నా ప్రభ, మరి నోళ్ళు మూసివేసి బిడ్డల మీద జాలి, దయ కలిగించమని అడుగుచున్నాం ప్రభ. మరి మీ బహుమానం పొందుకునేదాకా నా తండ్రి బిడ్డలు ఇంకా కనిపెట్టుకుని విశ్వాసంతో ఎలా ఉండాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. మనుషులకైతే అది అసాధ్యమే నా తండ్రి, కానీ మీకు అసాధ్యమైనది ఏదీ లేదని బిడ్డలు తెలుసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. అలాగే మీ కృప వల్ల ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో తల్లి చుట్టూ, బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా ప్రభ. ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా తండ్రి, మరి నా ప్రభ, ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, మరి రిపోర్ట్స్ అన్ని నార్మల్గా వచ్చేలా అద్భుత కార్యాన్ని మీ కృపనే బిడ్డలకు తోడుగా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, మరి డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో నా ప్రభ, నార్మల్ డెలివరీని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాం. పరమ వైద్యులు మీరున్నారు నా తండ్రి. మనుషులకైతే అది అసాధ్యమే, కానీ మీకు అసాధ్యమైనది ఏది లేనే లేదు నా ప్రభ. మరి బిడ్డలకు నార్మల్ డెలివరీని దయచేసి నా తండ్రి, నా ప్రార్థన విని, నేను అడిగిన ఎటువంటి అర్హత లేదు నాకు, అయినా నేను అడిగినా కూడా నాకు గర్భ బహుమానాన్ని నాకు అందజేశాడు. నేనే పాటిదాన్ని, అందును బట్టి నా తండ్రికే మహిమ. ప్రతి ఒక్కరికి నా ప్రభ అటువంటి కృతజ్ఞత హృదయాన్ని బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, గుండె జబ్బులతో, గుండె నొప్పితో నా తండ్రి, లివర్ ప్రాబ్లంతో, క్యాన్సర్ గడ్డలైనా సరే నా ప్రభ, మరి మాకైతే అవి మరి ఎటువంటి ప్రయోజనం లేదమ్మా, ఇక ఉపయోగం లేదు, ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా అవి తగ్గవు అని ప్రభ, మనుషులకైతే అది అసాధ్యమే, కానీ మీకు అసాధ్యమైనది ఏదియో లేదని నా ప్రభ బిడ్డలు గ్రహించాలి నా తండ్రి. ఆ తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి. ఈ లోకపరమైన జ్ఞానం మాకొద్దు నా తండ్రి, మీ గొప్పతనం తెలుసుకునే జ్ఞానాన్ని నా ప్రభ ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా తండ్రి. మరి వెన్నుపూసకి, వెన్నెముక నా ప్రభ ఆపరేషన్ చేయించుకుని కుట్లు తగ్గట్లేదు, చీము పట్టాయని ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి నా తండ్రి. అలాగే నా ప్రభ, మరి లివర్ ప్రాబ్లంతో, మరి గర్భాశయంలో నా తండ్రి బుడగలున్నాయని భయపడుతున్నారు. ఎటువంటి భయం వాళ్ళలో ఉండకూడదు నా తండ్రి. ఎలా ఉన్నా సరే పూర్తిగా స్వస్థపరచగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అనే విశ్వాసాన్ని బిడ్డలు బలపరచండి నా తండ్రి. హాస్పిటల్లో ఎవరైతే అడ్మిట్ అయ్యారో, ఐసీయూలో, కోమాలో ఉన్నారో నా ప్రభ, మరి నడువు నొప్పితో ఎవరైతే బాధపడుతున్నారో, గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి మీద నా ప్రభ, జలుబు, దగ్గు, జ్వరాలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఆస్తమాతో ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి, ఏ విషయంలో బిడ్డలు జారిపోయారు, ఏ విషయంలో నా తండ్రి మీ మనసు నొచ్చుకునేలో నా ప్రభ, మరి బిడ్డల మీద జాలిపడి, కనికరపడి నా తండ్రి, బిడ్డలు చేసిన తప్పులు దయతో క్షమించి నా ప్రభ సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. నా మాట కాదు ప్రభ, మీ చిత్తమే జరగాలి నా తండ్రి, కానీ మీరు తప్ప మాకెవరు లేరు నా ప్రభ. మీరు మనసు నా తండ్రి ఎంతో సున్నితమైన మనసు నా ప్రభ, మేమే జారిపోయి ఉంటాం, అందుకే మాకు ఈ పరిస్థితులు. దయచేసి క్షమించి ప్రభ, సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని. క్యాన్సర్ గడ్డలైనా మాకైతే అవి పెద్దగా కనిపిస్తాయి ప్రాబ్లమ్స్, కానీ ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీకు అవి ఎంతసేపు నా తండ్రి ఎంత చిన్న చిన్నగా కనిపిస్తాయి నా ప్రభ. మరి మీరొక్క చూపు చూస్తే చాలు నా తండ్రి, ఖచ్చితంగా అవి పూర్తిగా మాడిపోతాయి నా తండ్రి. నార్మల్ రిపోర్ట్స్ బిడ్డలు పొందుకొని ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా, మరి మీ దగ్గర నుంచి ఆ స్వస్థత పొందుకునే వరకు బిడ్డలకి ఓర్పు, సహనాన్ని, నమ్మకం, విశ్వాసాన్ని బలపరిచి స్థిరపరచమని అడుగుచున్నాం నా ప్రభ.
అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, ఉద్యోగాలు పోగొట్టుకుని ఉన్నారు, ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ ద్వారా బిడ్డలు ఉద్యోగాలు పొందుకోవాలి. కానీ మనుషుల మీద వాళ్ళు ఆధారపడొద్దు నా తండ్రి. మనుషుల మీద ఆధారపడితే అమ్మా ఇదిగో రేపురా నీకు ఉద్యోగం ఇస్తానని చెప్తున్నారు, కానీ ఇంటర్వ్యూలకి అయితే అటెండ్ అవుతున్నాం, ఇంటర్వ్యూ సక్సెస్ అవుతుంది, కానీ ఉద్యోగాలు అయితే పొందుకోలేని పరిస్థితిలో బిడ్డలు ఉన్నారు నా తండ్రి. తప్పు మాదే నా ప్రభ, మా సొంత తెలివి జ్ఞానం మీద ఆధారపడి మేము వెళ్తున్నామేమో, అందుకే ఈ పరిస్థితి వచ్చిందేమో. బిడ్డల మీద జాలిపడి కనికరపడి ఈ లోకపరమైన జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ మీదే ఆధారపడేలా మీ కృప అనుగ్రహించిన తండ్రి. వారి హృదయాలు మీ వైపు త్రిప్పిన ప్రభ, మీరే బిడ్డల ముందుండే వారు చేయదగిన ఉద్యోగాన్ని ప్రభ, ఒక మంచి శాలరీతో నా తండ్రి ఉద్యోగాలు మీరే ఇవ్వబోతున్నందుకు మీకే స్తోత్రం. ఒక మంచి గుడ్ న్యూస్ నా ప్రభ మాతో పంచుకోబోతున్నందుకు మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. అలాగే నా తండ్రి మరి నర్సింగ్ ఎగ్జామ్ రాశాను కానీ ఇంకా జాబ్ రాలేదని నా ప్రభ, బిడ్డ భయపడుతుంది, బాధపడుతుంది నా ప్రభ. మాకైతే నా తండ్రి ఆ ఒక్క సమస్య పెద్ద సమస్యలాగా కనపడి భయపెట్టింది, కానీ నా ప్రభ మీకెంతసేపు నా తండ్రి మాట మాత్రము సెలవిస్తే చాలు కదా నా ప్రభ. ఖచ్చితంగా బిడ్డలు పొందుకుంటారు నా తండ్రి. గవర్నమెంట్ జాబ్స్ అయినా ఏవైనా సరే మొదట బిడ్డలకున్న ఆ లోకపరమైన ఆశలు నా తండ్రి తీసివేయండి నా ప్రభ. నేను ఇక్కడ ఎంత కష్టపడి ఎంత సంపాదించిన ఎంత మంచి గవర్నమెంట్ జాబ్ అయినా ఒకానొక రోజున అది విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే కదా, అది అశాశ్వతమే కదా. కానీ నా తండ్రితో స్నేహం నాకు శాశ్వతమైనది కదా, నా తండ్రికి నేను దగ్గరైతే శాశ్వతంగా నేను జీవిస్తాను కదా అనే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా ప్రభా. అలాగే ఎవరైతే నా తండ్రి వ్యాపారాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరి వ్యాపారాన్ని 30దంతలు 60దంతలు 100అంతలుగా ఫలింప చేయమని అడుగుచున్నాం, ఆశీర్వదించమని అడుగుచున్నాం నా ప్రభా. బిడ్డలకు ఆలోచన ఇచ్చింది మీరే నా తండ్రి, ఆలోచన స్థిరపరిచి ముందుకు నడిపిస్తున్న దేవా మీకే స్తోత్రం. మరి బిడ్డలు వాళ్ళ సొంత తెలివి జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు నా తండ్రి, మీ మీదే ఆధారపడాలి నా తండ్రి. నాకు తోడుగా ఉంటేనే ఈ వ్యాపారాన్ని నేను ముందుకు తీసుకెళ్ళగలను, నేను కాదు నా తండ్రి ముందుకు తీసుకెళ్తాడు అనే హృదయాన్ని నా ప్రభ సమస్తము మీ హస్తాల్లో పెట్టాలి. నా తండ్రి నాకు తోడుగా ఉండాలి అనే హృదయాన్ని, చిన్నపిల్లల మనస్తత్వాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి వారి సొంత జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడనివ్వద్దు. ఏ సలహా కావాలన్నా నా తండ్రి పాదాల దగ్గర నేను కూర్చుంటాను. ఖచ్చితంగా నా తండ్రి నాకు సరైన సమయంలో సరైన సలహా నా తండ్రి మాత్రమే ఇవ్వగలడు అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరచండి నా తండ్రి. ఎటువంటి అడ్డంకులు ఎటువంటి నష్టాలు రాకుండా మధ్యలోనే ఒకవేళ వ్యాపారాలు ఆగిపోయినా తిరిగి నా ప్రభ ప్రారంభించి మంచి లాభాలు వచ్చేలా ఆశీర్వదించమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా ప్రభ. మరి బిడ్డలు నా ప్రభ ఎన్ని ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత మంచి పొజిషన్లో ఉన్నా సరే నా తండ్రి, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా, ఎంతగా నా తండ్రి ఎంత మంచి స్థితిలో ఉన్నా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానం కానే కాదు నా తండ్రి. నా మీద జాలిపడి నా మీద కనికరపడి నాకు దయచేసిందే కానీ నేనేదో గొప్పవాడిని, నేనేదో జ్ఞానవంతుడని కాదు. నాకన్నా ఇంకా జ్ఞానవంతులు ఉన్నారు, నాకన్నా చురుకైన వాళ్ళు ఉన్నారు. అయినా సరే నా తండ్రి వాళ్ళని పక్కన పెట్టి ఈ స్థితిలో ఈ స్థాయిలో నా తండ్రి నన్ను నిలబెట్టడానికి నేనే పాటివాడిని అనే తగ్గింపు హృదయాన్ని నా ప్రభ దావీదు గారు ఎలాగైతే తగ్గించుకున్నాడు నా తండ్రి, ఎంత రాజైనా కూడా నా తండ్రి ఎంత తగ్గించుకున్నాడు. నేనెంతటి వాడినయ్యా, నన్ను ఎంతగా ఆశీర్వదించడానికి నేనే పాటివాడిని, నా కుటుంబం ఏ పాటిది అని ఎంత తగ్గించుకున్నాడు. అటువంటి హృదయాన్ని ప్రభ ప్రతి ఒక్కరికి ఇవ్వండి. గర్వం అహంకారం అనేది మాకు రానివద్దు నా ప్రభ. సున్నితమైన మనసు, సాత్వికమైన మనసు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని కృతజ్ఞత హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మరి భర్తను కోల్పోయి ఎవరైతే ఉన్నారో నా తండ్రి, మరి విధవరాల పక్షాన వ్యాజ్యమాడతానని చెప్పిన దేవా, మరి మీరే బిడ్డలకు తోడుగా ఉన్నప్పుడు వారెందుకు భయపడాలి నా తండ్రి? అప్పులు కట్టమంటున్నారు, అప్పు కట్టకపోతే కేసు పెడతామంటున్నారని బిడ్డ భయపడుతుంది నా తండ్రి. మీరున్నారు నా ప్రభు మీ బిడ్డలకు తోడుగా. ఒకవేళ నా తండ్రి ఆ తల్లి తన సొంత తెలివితో తన సొంత ఆలోచనతో ఒకవేళ అప్పులు చేస్తుంటే దయచేసి క్షమించండి నా తండ్రి. మరి బిడ్డ మీద జాలిపడి కనికరపడి నా ప్రభు అధైర్యాన్ని తీసివేసి విశ్వాసాన్ని బలపరిచి మీరే బిడ్డ ముందుండి నా ప్రభు యుద్ధాన్ని చేయమని అడుగుచున్నాం. మరి అప్పులు తీరే దారి మీరే చూపించబోతున్నందుకు మీకే స్తోత్రం. ఇంకా ఎవరెవరైతే కోర్టు కేసులు నడుస్తున్నాయని భయపడుతున్నారు నా ప్రభు, బాధపడుతున్నారు, విచారంగా ఉన్నారు నా తండ్రి, ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తుంది, ఇప్పటి వరకు కూడా అది కంప్లీట్ కాలేదు అని ప్రభు బిడ్డలు బాధపడుతున్నారు నా తండ్రి. ఒకవేళ మీ బిడ్డల
తరపున నా తండ్రి న్యాయమైనదే అయితే నా ప్రభ, మీ బిడ్డల కేసు న్యాయమైనదైతే, మీ బిడ్డలతో ఏ తప్పు లేకపోతే నా ప్రభ, న్యాయాధిపతి మీరే ఉన్నారు నా తండ్రి. మీరే మీ బిడ్డల ముందుండి నా ప్రభ, మరి బిడ్డల పక్షాన యుద్ధం చేసి నా తండ్రి, మరి బిడ్డలను గెలిపించమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభ. మనుషుల మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు, మీ మీదే ఆధారపడాలి. న్యాయాధిపతి నాకున్నాడు నా తండ్రి. నా తండ్రి న్యాయవంతుడు, నా తండ్రి యథార్థవంతుడు. నా తప్పు ఉంటే నాకు శిక్ష వేస్తాడు, నా తప్పు లేకపోతే నా తరపు నా తండ్రి యుద్ధం చేస్తాడు. నేనేదో గొప్పదాన్నో గొప్పవాడు అని కాదు, ఆయన నా తండ్రి, నాకు న్యాయం తీర్చేది నా న్యాయాధిపతి నా తండ్రి అని కన్నీటితో మీ పాదాలు పట్టుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. మీ పాదాల దగ్గరకు వచ్చిన బిడ్డల పక్షాన మీరు యుద్ధం చేయబోతున్నందుకు మీకే స్తోత్రం నా ప్రభా. అలాగే యవన కాలంలో మీ కాడిని మొయటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవా, యవన కాలంలో నా తండ్రి, మరి యవనస్తులు ఎంతో మంది లోకంలో పడిపోతున్నారు. మందిరానికి వెళ్ళిపోతున్నాంలే, మరి ప్రార్థన చేసుకుంటున్నాం సరిపోయిద్దులను తృప్తి పడిపోతున్నారు. కానీ వాళ్ళు ఏ దారిలో నడుస్తున్నారు వాళ్ళు గ్రహించలేకపోతున్నారు నా ప్రభా. లోకంలో పడిపోతున్నారు, లోకాశలకల్లోనే నడుస్తున్నారు నా తండ్రి, లోకాన్ని వెంబడిస్తున్నారు. అటువంటి హృదయం బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. బిడ్డలను గద్దించి నా ప్రభా, మరి ప్రతి యవనస్తుడు యోసేపు వలె నడుచుకునేలా వారి హృదయాలు మార్చమని అడుగుచున్నాం. ప్రతి యవన స్త్రీ నా ప్రభ, మరి ఎస్తేరు వలె నా తండ్రి నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి. మరి తగ్గింపు ఎలా తగ్గించుకుందో నా తండ్రి, ఎంత లోబడిందో నా ప్రభ, పెద్దవాళ్ళకి ఎంత తగ్గింపుతో, ఎంత వినయం విధేయతతో నడుచుకుందో నా తండ్రి. అటువంటి గుణాన్ని, అటువంటి హృదయాన్ని, అటువంటి పద్ధతిని నా ప్రభ, మరి బిడ్డలకు కూడా మీరే దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. మా కళ్ళ ముందే బిడ్డలు దారి తప్పిపోతున్నారమ్మా, మా మాట వినట్లేదు, పూర్తిగా చెడు సావాసాలు చేస్తున్నారు, చెడిపోతున్నారమ్మా, మా మాట వినట్లేదు అని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. తప్పు మాదే నా తండ్రి, వారిని చిన్నప్పటి నుంచి సరైన క్రమంలో పెంచకపోవడం మాదే తప్పు ప్రభా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. కానీ మేం చెప్తే బిడ్డలు వినరు నా ప్రభా. దయచేసి మేం చేసిన తప్పు క్షమించి నా తండ్రి. మరి బిడ్డలకు నా ప్రభా సరైన హృదయాన్ని, సరైన జ్ఞానాన్ని, సరైన పద్ధతిలో నా తండ్రి బిడ్డలు నా ప్రభా నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మాకున్న చిన్న బిడ్డలు మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. మాకైతే తెలియదు నా ప్రభా, ఎప్పుడు లోకపరంగానే మేము ఆలోచిస్తాం. బిడ్డను అక్కడ చదివించాలి, ఇక్కడ చదివించాలి, ఆ కాలేజీలో జాయిన్ చేయాలి, ఈ ఆఫీసులో జాయిన్ చేయాలని ప్రభా, ఇదే లోకపరంగానే మేము ఆలోచిస్తాం. కానీ నా తండ్రి చేతుల్లో నేను పెడితే, నా తండ్రి కాపుదల నా బిడ్డకుంటే, నా తండ్రి నా బిడ్డలు పెంచితే, నా తండ్రికి దగ్గరైతే చాలు కదా అని ఆలోచించట్లేదు నా ప్రభా. వెర్రి వాళ్ళం నా తండ్రి, మాకున్న వెర్రితనం, మాకున్న బలహీనతలు ఎరిగి ఉన్నదేవా. మరి దావీదుని ఎలాగైతే పట్టుకున్నారు నా ప్రభా, మరి అంతమంది అన్నలున్నా, అంతమంది బలసూరులు ఉన్నా సరే నా తండ్రి, మరి వాళ్ళని పక్కన పెట్టి దావీదు గొర్రెలు కాసుకునే దావీదుకి నా తండ్రి ఎంత ధన్యత ఇచ్చారు నా ప్రభా. దావీదు గారితో పోల్చుకునే అర్హత లేదు. ఆయన ఆశ నా బిడ్డలు కూడా అలా పెరగాలని ఆశ నా తండ్రి. చిన్నప్పుడు ఆడుకునే వయసులో కూడా ఆడుకోకుండా మిమ్మల్ని స్తుతించడం, ఆరాధించడం నేర్చుకున్నాడు నా ప్రభా. అటువంటి గుణం, అటువంటి ఆరాధన, అటువంటి మనసు నా తండ్రి మా బిడ్డలో కూడా దయచేయండి నా ప్రభా. మేమేదో గొప్ప వాళ్ళమని కాదు, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు నా ప్రభా. మరి బిడ్డలు నా తండ్రి, మరి దావీదు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఆరాధించడం, మిమ్మల్ని ప్రేమించడం అలవాటు చేసుకున్నాడు. పెద్దవాడే రాజైనా కూడా మీ నుండి దూరం అవ్వలేదు నా తండ్రి. ఒకవేళ పొరపాటు పడి తప్పుటడుగు వేసినా సరే మరలా దాన్ని సరి చేసుకొని మీ పాదాల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు ప్రభా. అటువంటి హృదయాన్ని నా తండ్రి, అటువంటి ఆరాధించే మనసు నా ప్రభా మా బిడ్డలకు కూడా దయచేయండి నా తండ్రి. ఎక్కడ చదివించాలి, ఎక్కడ ఏ కాలేజీలో జాయిన్ చేయాలి, ఆ ఆలోచన మాకు రానివ్వద్దు నా తండ్రి. మీకు దగ్గర చేయాలి, మీ కాపుదల మా బిడ్డలకు ఉండాలి, మీ కాపుదలలోనే మా బిడ్డలు పెరగాలి అనే ఆలోచన, ఆశ ప్రతి ఒక్క తల్లిదండ్రులు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి సమస్యలు వచ్చినప్పుడు సమస్య గురించి మేము ఆలోచించకుండా, సమస్యని పెద్ద చేసి మేము నిరుత్సాహపడిపోయి దిగాలు పడిపోకుండా, నా తండ్రి నాకున్నాడు, నేనేం తప్పు, నేను పొరపాటు పడి ఉంటాను, నాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు కూడా పొరపాట్లు చేశారు, అయినా సరే నా తండ్రికి ఇష్టమైన బిడ్డలు కూడా ఒకానొక సమయంలో తప్పుటడుగు వేసినప్పుడు నా తండ్రి వాళ్ళని చూసి చూడనట్టు వదిలేయలేదు, గద్దించాడు, వాళ్ళకి శిక్ష వేసి తిరిగి మళ్ళా తండ్రి దగ్గర చేర్చుకున్నాడు. అలాగే నా మీద కూడా నా తండ్రి నన్ను దూరం చేసుకోవాలని కాదు, నేను దారి తప్పిపోతున్నాను, నేనే తప్పటడుగేసానేమో, అందుకే నాకు ఈ
సమస్యలు వచ్చాయేమో నా తండ్రి పాదాల దగ్గర నేను వెళ్తాను. మనుషుల మీద నేను ఆధారపడను. నా సమస్య మనుషులకి నేను చెప్పుకోను. నా సమస్య గురించి మనుషుల దగ్గర నేను డిస్కస్ చేయను. నా తండ్రి పాదాల దగ్గరికి వెళ్తాను. నా తండ్రి పాదాలు కన్నీటితో పట్టుకుంటాను. నా తప్పు ఒప్పుకుంటాను. ఖచ్చితంగా నా తండ్రి నా తప్పును క్షమించి మరల నన్ను సరైన క్రమంలో నడిపిస్తాడు అనే హృదయాన్ని, విశ్వాసాన్ని బిడ్డలు బలపరచమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి మీరు ప్రభా బిడ్డలు బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆలోచన ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు. నా దేవుని వైపు నేను తిరగాలి, నా దేవుని మీద నేను ఆనుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని, ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి. ఎన్ని గొడవలైనా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే. నా తండ్రి నాకు చెప్పాడు, ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నా భార్య నేను ప్రేమించాలి. ఎందుకంటే నా తండ్రి చెప్పాడు, ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు. ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి, భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి. మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ఆ గ్రహింపు, ఆ తెలివి, ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. మా బలము మా శక్తితో మేము చేయకుండా నా ప్రభా మీ చేతుల్లో పెడుతున్నాం. నీ పనుల భారం యెహోవా మీద నుంచము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అని చెప్పిన దేవా నా తండ్రి. మరి నీ ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నారు నా ప్రభా. మరి ప్రయాసపడుతున్నాం. ఎందుకు ప్రయాసపడుతున్నాము? వ్యర్థమైన దానికోసం, అశాశ్వతమైన వాటి కోసమే మేము ప్రయాసపడుతున్నాం. కానీ ఒత్తిళ్ళని, టెన్షన్లని నా ప్రభా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. అలా కావద్దు నా తండ్రి. మీ హస్తాల్లో పెడుతున్నాం. మేమేం చేసే ప్రతి పని మీ హస్తాల్లో పెడుతున్నాం. ప్రశాంతంగా ఉండేలా మీ కృప మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభా. మా పనుల ప్రయాణంలో మీరే తోడుగా ఉండమని, అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళ అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.